ఇదెక్కడి మాసరా మావా. అయితే వాతావరణం చల్ల ఉన్నదనుకో వేడి వేడిగా మంచి చాయ్ తాగాలనిపిస్తుంది. ఇది కొంతమందికి మస్తు ఫేవరెట్ డ్రింక్ అన్నట్టు. ఈ టీని ఎక్కువగా తీసుకుంటే మస్తు సమస్యలు తప్పవట. ఇక మరి ఏంటియో చూద్దాం పార్రి. అన్నం తినకపోయినా సరే గాని ఈ చాయ్ మాత్రం అడుగుతారు కొంతమంది. ఇక చాయ్ తాగితే మంచిదని కొందరంటే ఇక ఇంకొంతమంది ఏమో టీ లిమిటెడ్ గా తీసుకోవాలి అని చెప్తాండ్రు. కానీ టీ నిజానికి అంత మంచిది కాదట నుల్లా. ఇక దీన్ని తాగడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అయితే వస్తాయట. టీ తాగుతూ వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ లల్లా బాడీలో ఐరన్ ని గ్రహించకుండా చేస్తదట. ఇక జర్నల్ ఫుడ్ రీసెర్చ్ ఇంటర్నేషనల్ లా ప్రచురించబడిన ఓ అధ్యయనం ప్రకారం చాయ్ లా టాన్లిన్లు అని పిలిచే సమ్మేళనాలకి గొప్ప మూలమట. మీ జీర్ణ వ్యవస్థని ఎఫెక్ట్ చేస్తదట. ఐరన్ లోపం కారణంగా రక్తహీనత దారితీస్తదట. సాధారణంగా చాయ్లో కొన్ని టాన్లిన్లు కొన్ని పోషకాలను శరీరాన్ని గ్రహించడాన్ని ఎఫెక్ట్ చేస్తాయి. దీని వల్ల ఆందోళన, నిద్ర సమస్యలు, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయట. ఇక వీటితో పాటు ఇంకొన్ని సమస్యలు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయట నుల్లా.